చాలా సంవత్సరాల తరువాత కరుపు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. బ్లాక్ బస్టర్ అందుకొని మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో తెలుగు సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ చేశాడు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టాండనా వంటి వారు ముఖ్య పాత్రలో నటించారు. సితారా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా శుక్రవారం అంటే ఆగస్టు 14న తెలుగు, తమిళ్లో విడుదలైంది. మరి సూర్య తెలుగు మూవీ ఆకట్టుకుందా, ఆయనకు మరో హిట్ పడిందా అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. మన ఛానల్లో దీనికి ముందు హుషారు పిట్టలు, అగాధ మూవీ రివ్యూలు చేసి పెట్టాను, చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ విశ్వనాథ్ అంటే మన సూర్య బిగ్ కార్పొరేట్ టైకోన్. చిన్నప్పటి నుంచి పిస్టల్ ఆటలో రాణించాలనుకుంటాడు. 40 ఏళ్ల వయసులో ఛాంపియన్గా నిలుస్తాడు. దీంతో ఆయన ఏంటో అందరికీ తెలుస్తుంది. అండ్ సేమ్ టైం దేశంలో ఎవరినైనా మేనేజ్ చేయగల మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కూడా. అయితే 40 ఏళ్ళ దాటినా కూడా పెళ్లి చేసుకో. దానికి కారణం తన నాన్న తన అమ్మని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఈ సినిమాలో సూర్య అమ్మగా రాధికా శరత్ కుమార్ నటించారు. అలాగే పిన్నిగా రవీనా టాండన నటించారు. తన నాన్న రవీనా టాండన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, దీంతో తమని దూరం పెట్టడంతో సంజయ్ బాధపడతాడు. తండ్రిని, అంజలి ఫ్యామిలీని హేట్ చేస్తాడు. అమ్మనే సర్వస్వంగా బతుకుతాడు. అయితే జీవితంలో అన్నీ సాధించిన తనకు పెళ్లి చెయ్యాలని అమ్మ కోరుకుంటుంది. కానీ సంజయ్ నో చెప్తాడు. కానీ అమ్మ కోరిక మేరకు సరోగసి ద్వారా అబ్బాయికి తండ్రి అవుతాడు. అతను చిన్నప్పుడే బోన్ మేరోకి సంబంధించిన లోపంతో బాధపడతాడు. దానికి తన సరోగసి మదర్ కావాల్సి వస్తుంది. ఆమె మ్యాడీ అంటే మన మమితా బైజు. డబ్బు కోసం ఆ పని చేస్తుంది. తనకు ఎవ్వరూ లేరు. ఇప్పుడు సంజయ్ రిక్వెస్ట్ మేరకు ఆమె బోన్ మేరో రీప్లేస్మెంట్కి ఓకే చెప్తుంది. దీనికోసం సంజయ్ ఇంటికి వస్తుంది. ఆ టైంలోనే సంజయ్కి ఆమె పడిపోతుంది. కానీ సంజయ్ స్ట్రిక్ట్గా ఉంటాడు. అగ్రిమెంట్కి కట్టుబడి ఉంటాడు. అగ్రిమెంట్ టైం అయిపోవడంతో తను వెళ్ళిపోవడానికి నో చెప్తుంది. ఈ కేసు కోర్టుకి వెళుతుంది. కొడుకు అబ్బాయిని బాగా చూసుకుంటేనే అబ్బాయిని తండ్రికి ఇవ్వడం జరుగుతుందని, లేదంటే అమ్మకే ఇవ్వాల్సి వస్తుందని కోర్టు చెప్తుంది. మరి కొడుకు కోసం సంజయ్ ఏం చేశాడు? నిర్మలమ్మకి మ్యాడీ ఎలా దగ్గరైంది? తాను అసహించుకున్న పిన్ని ఇంటికి సంజయ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తన లైఫ్లో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి? చివరికి మ్యాడీకి సంజయ్ ఓకే చెప్పాడా లేదా విడిపోయారా? ఆ తరువాత ఏమి జరిగిందనేది సినిమా కథ. సూర్య ఫ్యామిలీ సినిమాలు చేసి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి క్లీన్ ఫ్యామిలీ సినిమాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ని ఆయుధంగా మలుచుకొని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు, హిట్ కొడుతున్నాడు. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా అలాంటిదే. సినిమా ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది స్టైల్లో కనిపిస్తుంది. కథా నేపథ్యం వేరైనా ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అంతే గ్రాండీర్గా కూడా ఉంటుంది. హీరో కంబ్యాక్ గ్రౌండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కన్క్లూజన్ కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రిచ్ ఫ్యామిలీయే అయినా పేదరికంలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రం సేమ్గానే ఉంటాయి. అదే ఈ మూవీ. ఆ పేదరికం ఎమోషన్స్ని ఈ సినిమాలో చూపించాడు అంతే. స్టార్టింగ్లో సూర్య ఎంట్రీ, ఆయన తాలూకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి ప్రయారిటీ ఇచ్చాడు. ఒక అరగంట సేపు సోగానే సాగింది. సరోగసి ద్వారా బాబుకి జన్మనివ్వడం, మమితా బైజు ఎంట్రీ తరువాత సినిమా అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆమె ఎంట్రీతో పూర్తిగా ఫన్ వైపు వెళ్తుంది. అదే టైంలో ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుంది. కొడుకు పెళ్లి చూడాలని, మనవణ్ణి ఎత్తుకోవాలని తల్లి పడే ఆరాటం, పిల్లల విషయంలో ఉండే ఎమోషన్స్ మెయిన్గా తీసుకువెళ్ళారు. ఆయా ఎమోషన్స్కి కట్టి పడేస్తారు. సినిమా కొంత ఫన్నీగా సాగుతుంది, మరికొంత ఎమోషనల్గా రన్ అవుతుంది. ఫన్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్గా ఈ సినిమాని చెప్పచ్చు. డౌన్ అవుతున్న టైంలో
ఏదైనా ఫన్ మూమెంట్ కానీ ఎమోషన్ కానీ జోడించి ఆకట్టుకున్నాడు డైరెక్టర్. సూర్య, రాధిక, శరత్ కుమార్ల మధ్య సీన్లు గుండెను హత్తుకుంటాయి. అలాగే మమిత, బైజు చేత అత్తమ్మ అని రాధిక శరత్ కుమార్ని పిలిపించుకునే సీన్లు కూడా ఎమోషనల్గా ఉంటాయి. మమిత అగ్రిమెంట్ అయిపోయాక వెళ్ళిపోయే సీన్లు గుండెను బరువెక్కిస్తాయి. అంతలోనే ఆమె ఇంటి ముందు ధర్నా చేయడం ఫన్నీగా ఉంటుంది. ఇంకా రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్లోని షార్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది, గుండెను పిండేస్తుంది. ఆ తరువాత దూరమైన ఫ్యామిలీని దగ్గర చేసుకోవడం, ఈగోని పక్కన పెట్టి ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలని కూర్చొని కలిసి మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా సెట్ అవుతుందని చెప్పిన సందేశం బాగుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్, డ్రీమ్ ఫ్యాక్టర్స్ కూడా ఆలోచింపచేస్తాయి. ఈగోతో అలసిపోయాక అసలు బంధాల విలువ తెలుస్తుందని చెప్పిన మాట ఆలోచింపచేస్తుంది. ఇలా వెంకీ అట్లూరి సినిమాని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకెళ్ళాడు. డబ్బున్న ఫ్యామిలీ నుంచి పేద కుటుంబం వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తీయడం ఒక విశేషం. కథగా గొప్పగా ఏమి లేదు, కానీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసాడు వెంకీ అట్లూరి. అయితే సినిమాల చాలా చోట్ల స్లో ఫీలింగ్ అనిపిస్తుంది, రొటీన్ ఫీలింగ్ తెప్పిస్తుంది. ఎంతసేపు అక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సీన్లు అంతగా పండలేదు, అనవసరం అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంతగా పండలేదు. కానీ సూర్య ఫారెన్ ట్రిప్ సీన్లు మాత్రం ఆద్యంతం నవ్విస్తాయి. మమిత, బైజు క్యారెక్టర్ పూర్తిగా కామెడీ ఉంటుంది. ఆ తరువాత ఎమోషనల్గా పిండేస్తుంది. సంజయ్ విశ్వనాథ్ క్యారెక్టర్లో సూర్య ఒదిగిపోయాడని చెప్పాలి. యాప్ట్గా నిలిచాడు. ఆ క్యారెక్టర్లో ఆయన్ని తప్ప మరెవ్వరిని చూడలేం అనంత బాగా నటించి మెప్పించాడు. క్యారెక్టర్లో జీవించాడు. బిజినెస్ టైకోన్గా, ఈగోయిస్టుగా, ఫ్యామిలీ ఎమోషన్స్కి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తిగా, రియాలిటీ నిజాయితీ పరుడుగా బాగా చేశాడు. వావ్ అనిపించాడు. ఇంకా మ్యాడిక్ క్యారెక్టర్లో మమిత, బైజు ఇరగదీసింది. సినిమా మొత్తం నవ్విస్తూనే గుండెని బరువెక్కించేలా చేసింది. అమ్మ నిర్మలమ్మగా సినిమా మొత్తం నవ్విస్తూనే గుండెను బరువెక్కించేలా చేసింది. అమ్మ నిర్మలమ్మగా రాధిక శరత్ కుమార్ సైతం అంతే బాగా చేసింది. ఆమె క్యారెక్టర్ ఉన్నంతసేపు అలరించింది. ఆ తరువాత కన్నీళ్లు పెట్టిస్తుంది. రవీనా టాండన్ రోల్ సైతం హుందాగా ఉంది. సెకండ్ హాఫ్ ఎండింగ్లో ఆమె తన వైపు తీసుకెళ్ళింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్లు తమ క్యారెక్టర్ల పరిధి మేరకు మెప్పించారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, పాటలు ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్తో పిండేసాడు. నిమిష్ రవి కెమెరా వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా, రిచ్గా ఉంది, కనివిందుగా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ పరంగా కొంత వర్క్ చేయాలి, స్పీడ్ చేయాల్సి ఉంది. రిచ్గా, గ్రాండీర్గా తీశారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న కథ బాగుంది. స్క్రీన్ ప్లే సినిమాకి ప్రాణమని చెప్పచ్చు. డైలాగులు కూడా అంతే బాగున్నాయి, టైట్గా రాసుకున్నారు. కొంత స్లో, రొటీన్ సీన్లు, ఊహించే సన్నివేశాలు మైనస్ చెప్పచ్చు. కాకపోతే ఫ్యామిలీకి కావాల్సిన అంశాలను జోడించరు. కుటుంబ విలువలు, ఇంట్లో ఉండే ఈగోలు, ఫన్, యాక్షన్తో కలిపి సినిమాని తీశారు. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు మనం. ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫన్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్లా సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.1. ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపు పల్ల బరుసు మూవీ రివ్యూ కూడా పెట్టబోతున్నాను. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.